వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వి ఛానల్. నేను మీ తేజస్వి. సో నాకు ఇంత ఆదర అభిమానాన్ని ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఒక గ్రాటిట్యూడ్ గివ్ అవే ఇవ్వబోతున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అనేది నాది మా పాప బర్త్డే మంత్స్. సో ఈ సందర్భంగా మీ అందరికీ నా తరపు నుంచి ఒక గ్రాటిట్యూడ్ గిఫ్ట్ అనుకోండి, ప్రజెంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో ఒక చిన్న గిఫ్ట్ మీ అందరికి ఇవ్వబోతున్నాను. దీనికి మీరు చేయవలసిందల్లా జస్ట్ వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, కమెంట్ చేయాలి. సో ఈ వీడియో ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతుందో ఆ రోజు నుంచి ఈ గివ్ అవే అనేది స్టార్ట్ అవుతుంది అండి. అలాగే సెప్టెంబర్ 15న నేను ఫస్ట్ విన్నర్ని నేను అనౌన్స్ చేస్తాను. వీక్లీ 2 విన్నర్స్ ఉంటారు. ఈ గివ్ అవే అనేది అక్టోబర్ వరకు ప్రొలాంగ్ అవుతుంది. సెప్టెంబర్లో నేను కొంచెం బిజీగా ఉండొచ్చు, కొంచెం ఓపిక పెట్టండి. సో నేను తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. మీరు షేర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్ని షేర్ చేయొచ్చా అండి. సో ద మూమెంట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ ముందుగా కమెంట్ ఆర్ లైక్ చేసాము, ఓకే, మీకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో గ్రాటిట్యూడ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను స్టాప్ చేయొద్దు, యూ హ్యావ్ టు డూ మోర్ అని అనే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ like, share and subscribe to participate in this giveaway. Thank you. హాయ్, మీకు జుట్టు సమస్య ఎక్కువగా ఉందా? జుట్టు పెరగట్లేదా? డాండ్రఫ్ ఉందా? పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందా? ఏది చేసినా జుట్టు సరిగ్గా పెరగట్లేదా? జుట్టు సమస్య ఎందుకు వచ్చింది, జుట్టు ఎందుకు పెరగట్లేదు అనే వాళ్ళకి ఈ వీడియో. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వి ఛానల్. నేను మీ తేజస్వి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మొదటగా జుట్టు సమస్య ఎందుకు వస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు. మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఒక వయసు వచ్చే వరకు వైట్ హెయిర్ అనేది లేదు. అలాగే జుట్టు రావడం సమస్య అనేది కాదండి అప్పట్లో. అండ్ ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. ఈవెన్ చిన్న పిల్లల్లో, టీనేజర్స్లో చాలా ఎక్కువగా ఉంది. టీనేజర్స్ కూడా నాకు జుట్టు చాలా రాలుతుంది. ఈవెన్ ఫీమేల్లో కూడా చాలా పలుచగా అవుతుంది. సో మనం హెయిర్ కేర్ అనేది చాలా నెగ్లెక్ట్ చేశారు. సో నేను ఈ వీడియోలో ఫస్ట్ డైట్ గురించి చెప్తాను అండ్ హెయిర్ కేర్ టిప్స్ చెప్తాను, హెయిర్ రొటీన్ అండ్ ఆయిల్ మసాజ్, షాంపూ, కండిషనర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. అండ్ స్టే బ్యాక్. డైట్ అండి ఫస్ట్. సో మనం తీసుకునే డైట్ ఎలా ఉంది? మనం బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నామా? హెయిర్కి ప్రోటీన్ చాలా అవసరం. ఎగ్స్, పప్పు దినుసులు అండ్ ఆకుకూరలు, పాలకూర, అటువంటి ప్రతి ఆకుకూర, ప్రతి ఒక్క వెజిటబుల్ మనం తీసుకుంటున్నామా లేదా? సమతుల్యమైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అనేది హెయిర్కి చాలా చాలా అవసరం. మన బాడీలో మనకి డైట్ అనేది చాలా తక్కువ. అంటే మనం సరిగ్గా డైట్ తీసుకోవట్లేదు అని అంటే మన హెయిర్ నుంచి మన బాడీ అనేది ఎనర్జీని లాక్కుంటుందండి, తీసేసుకుంటుంది. సో హెయిర్ ఫాల్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అని చెప్తారు. సో నాకు ఐరన్ తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది అండ్ ప్రోటీన్ చాలా తక్కువగా ఉంది. సో ఆటోమేటిక్గా నా బాడీ పార్ట్స్ అనేది నా హెయిర్ నుంచి తీసేసుకుంటుంది ఆ ఎనర్జీ. సో లాస్ట్కి నాకు ఏమవుతుంది? హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. హెయిర్ అండ్ నైల్స్ నుంచి. అండ్ ప్రెగ్నెన్సీలో మనకి ఎటువంటి హెయిర్ ఫాల్ ఉండదు, చాలా వరకు 99%. పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ అనేది
3 to 4th మంత్ స్టార్ట్ అవుతుంది. సో అది ఎందుకంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్, మన బాడీ స్ట్రెస్లో ఉంటుంది. అండ్ మన హెయిర్ ఏదైతే స్ట్రెస్ తీసుకుంటుందో మనకి 3 months తర్వాత తెలుస్తుంది. సో మనం ఎప్పుడైనా హెయిర్ ట్రీట్మెంట్ కానీ హెయిర్కి సంబంధించిన డైట్ ప్లాన్ తీసుకున్నప్పుడు కానీ వీ హ్యావ్ టు గివ్ 3 months ఒక టైం ఇవ్వాలి. హెయిర్ గ్రోత్ ఉందా లేదా అని చూసుకోవడానికి, తెలుసుకోవడానికి. సో వెంటనే ఇది చేంజెస్ అనేది జరగదు. ఈరోజు మీరు డే 1 డైట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ డైట్ అనేది 3 to 6 months ఫాలో అవ్వండి. సో నెమ్మదిగా 3rd month 4th month నుంచి యూ కెన్ సీ ద చేంజెస్. అండ్ పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ అనేది అందరికీ కామన్ అండి. సో ఇలా పట్టుకున్నా జుట్టు ఊడిపోతుంది, కోంబ్ చేసినా జుట్టు ఊడిపోతుంది, అండ్ ఎక్కడ చూసినా కూడా కింద హెయిర్ ఊడిపోతుంది. ఇది సర్వసాధారణం. అండ్ హెయిర్ వాష్ టేస్ట్ వర్స్ట్గా ఉంటుంది. అండ్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్నా సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా టెరిబుల్గా ఉంది. ఈవెన్ షార్ట్ హెయిర్ కట్ చేసుకున్నా అంటే షోల్డర్స్. సో అది చాలా కామన్గా ఉంటుంది. సో డైట్ ప్లాన్ చేసుకోవాలి అండ్ వైటమిన్ డెఫిషియన్సీ చూసుకోవాలి, సప్లిమెంట్స్ తీసుకోవాలి. సప్లిమెంట్స్ తీసుకుంటున్నా సరే హెయిర్ ఫాల్ నాకు ఎక్కువగా ఉంది అనేవాళ్ళు యూ కెన్ కన్సల్ట్ అ డాక్టర్. అండ్ అలాగే నెంబర్ 2 హెయిర్ రొటీన్ అండి. హెయిర్ వాష్ ఎన్నిసార్లు చేస్తాము? వారానికి ప్రతిరోజు చేస్తారు కొంతమంది. అండ్ వారానికి 2-3 సార్లు చేస్తూ ఉంటారు. యాక్చువల్గా చెప్పాలి అంటే హెయిర్ వాష్ వీక్లీ వన్స్ చాలండి, షాంపూయింగ్. అండ్ మ్యాక్సిమం 2. అలాగే హెయిర్ వాష్ చేశాక మనము వెంటనే వచ్చి విగ్గరస్గా బాగా తుడిచేసి అండ్ వెంటనే మనం కోంబింగ్ చేస్తూ ఉంటాము. కోంబింగ్ వెట్ హెయిర్ మీద చేయకూడదు. అండ్ నెంబర్ 3 స్కాల్ప్ హెల్త్ అనేది చూసుకోవాలి అండి. ఏదైనా మనకి తరచుగా స్క్రాచింగ్ చేసుకుంటున్నా, డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నాయా, అండ్ ఇంకా ఏదైనా స్కాల్ప్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకోండి. హెయిర్ స్కాల్ప్ క్లియర్గా ఉంది అని అనుకుంటే వన్స్ ఇన్ ఎ వీక్ షాంపూయింగ్ ఇస్ ఎనఫ్. అండ్ అది కూడా వేడి నీళ్ళతో కాకుండా గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేయండి. అండ్ నెంబర్ 3 కండిషనర్. కంపల్సరీ హెయిర్ వాష్ చేసిన తర్వాత కండిషనర్ హెయిర్ లెంత్కి మాత్రమే. సో ఇది స్కాల్ప్ హెయిర్ లెంత్కి మాత్రం కండిషనర్ అప్లై చేయండి. మాయిశ్చరైజర్ అనేది మన ఫేస్కి ఎలా అవసరమో మన హెయిర్ కూడా మాయిశ్చరైజర్ అవసరము. షాంపూ అనేది స్కాల్ప్కి పెట్టండి, హెయిర్ లెంత్కి కాదు. మనం వాటర్ పోసినప్పుడు ఈ షాంపూ అనేది కింద వరకు జారి సో ఇక్కడ మనకి క్లియర్ అవుతుంది. ఇక్కడ స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, హెయిర్ డ్రై అవుతుంది, ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళు స్కాల్ప్కి మాత్రం షాంపూ చేయండి. అండ్ కండిషనర్ ఇస్ కంపల్సరీ. సో కండిషనర్ ఎలా పెట్టాలి? హెయిర్ లెంత్కి ఇలా పెట్టేసి ఒక 10 minutes వదిలేయాలండి. అండ్ దెన్ యూ కెన్ వాష్ యువర్ హెయిర్. నార్మల్గా వాష్ చేయండి. డ్రై విత్ డ్రైయర్ ఆల్సో, కాకపోతే రేర్గా చేయండి. అది కూల్ డ్రై అయి ఉండాలి. హెయిర్ డ్రై అనేది ఇలా దూరంగా చేయాలండి. ఆల్మోస్ట్ 6 to 8 inches దూరంలో ఇలా దూరంగా చేయొచ్చు. అండ్ నేను కూల్ ఎయిర్ వాడతాను. అండ్ హీట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. హీట్ అనేది అవాయిడ్ చేయండి. కూల్ డ్రైయర్ తీసుకోండి. అండ్ అది ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు, అండ్ రోజు తరచుగా అయితే యూస్ చేయొద్దు. టవల్తోనే ట్రై చేయండి. ఒకటి హెయిర్ ఆయిలింగ్. హెయిర్ ఆయిలింగ్ అనేది మీకు డాండ్రఫ్ ఉంటే అస్సలు చేయదు. ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. వింటర్స్లో కానీ మీకు కొంచెం డాండ్రఫ్ ఉంది, కొంతమందికి వింటర్కి స్కాల్ప్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. సో హెయిర్ ఆయిల్ పెడుతూ ఉన్నాను అని అంటారు. నో, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు హెయిర్ ఆయిల్ని స్కాల్ప్ మీద పెట్టద్దు. యూ కెన్ యూజ్ ఫర్ ద లెంత్. అండ్ హెయిర్ ఆయిలింగ్ కూడా ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు. అండ్
మార్నింగ్ 2 to 3 hours బిఫోర్ వాష్. ఈవెన్ 1 hour బిఫోర్ ద వాష్ ఈజ్ ఎనఫ్ అండి. అండ్ ఆయిల్ పెట్టినప్పుడు హెడ్ మసాజ్ అనేది తరచుగా చేయండి. ఆయిల్, కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, రోజ్మెరీ ఆయిల్ ఈ మిక్స్చర్ని వాడచ్చండి. అండ్ మీరు కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ని కూడా మీరు స్కాల్ప్ మీద కాస్త వేడి చేసి నూనెని మీరు స్కాల్ప్ మీద మసాజ్ చేయొచ్చు. అండ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు హెయిర్ వాష్ చేయడానికి ముందు ఈ టెక్నిక్ని వాడచ్చు. హెయిర్ మాస్క్ మీకు వీలుంటే వీక్లీ వన్స్ సండే కానీ మీ డే ఆఫ్ ఉన్న రోజు మీ హెయిర్ కోసం ఒక 10 to 15 minutes హెయిర్ మాస్క్కి పెట్టండి. యూ కెన్ యూజ్ కర్డ్, హనీ కానీ లేకపోతే మందారం ఆకు, వేపాకు మిక్స్చర్ని కానీ. అండ్ చాలా హెయిర్ మాస్క్ వచ్చాయి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఫేవరెట్ వచ్చేసి పెలిగ్రిన్ అండ్ లవ్ ప్లానెట్ బ్యూటీ హెయిర్ మాస్క్ అండి. సో మీరు ఇలాంటివి రెగ్యులర్గా మీరు వాడుకోవచ్చు. అండ్ ఇది ఎలా ఉందో ట్రై చేయండి. ట్రై చేశాక నాకు చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. అండ్ మీకు తెలిసిన ఏమైనా హెయిర్కి సంబంధించిన టిప్స్ ఉన్నా, హెల్త్ టిప్స్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నేను వాడే ప్రోడక్ట్స్ కొన్ని మీకు చెప్తాను. అండ్ హెయిర్ సీరం అండి. సో హెయిర్ సీరం కూడా మీరు పోస్ట్ పార్టమ్ మదర్స్ ఇది చాలా హెల్ప్ అయింది నాకు. అండ్ ఇందులో రెడెన్సిల్, అనగైన్ అండ్ బైకాథల్, ఎఫిన్, బయోటిన్, ప్లాంట్ కెరాటిన్, రైస్ వాటర్ కూడా ఉంది. విష్ కేర్ ప్రోడక్ట్స్ అని నా ఫేవరెట్. అండ్ ఇది మనం రెగ్యులర్గా డైలీ మీకు హెల్త్ ఇష్యూస్, హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా కావాలి అని అంటే జస్ట్ ఇలా స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 4 to 5 ఇలా పంప్స్ వేసేసి యూ కెన్ మసాజ్. సో ఇలా పెట్టేసి యూ కెన్ మసాజ్ జస్ట్ ఎక్కడ మీకు కావాలో. సో యూ కెన్ మసాజ్ అండ్ లీవ్ ఓవర్ నైట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు యూజ్ డైలీ నైట్ హెయిర్. సో డైలీ స్ప్రే చేసుకోండి. అండ్ షాంపూ నేను ఈ మధ్య లోరియల్ హైలూరోన్ షాంపూ అండి, నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకొక షాంపూ కూడా ఉంది, ఆయుర్వేదిక్ షాంపూ. సో అది నేను చాలా ఇయర్స్గా వాడుతున్నాను. నా హెయిర్ ఫాల్ అనేది చాలా 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 రెడ్యూస్ అయింది. ఈవెన్ షాంపూ చేసుకునేటప్పుడు కూడా చాలా రెడ్యూస్ అయింది. సో అది నాకు 1 liter బాటిల్ అవైలబుల్గా ఉండేది. సో ఇప్పుడు వాళ్ళు చిన్న బాటిల్ని ఇస్తున్నారు. అండ్ ఐ విల్ షేర్ దట్ షాంపూ డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ కండిషనర్ అండ్ లోరియల్ వారి కలర్ ప్రొటెక్టెడ్ కండిషనర్ అండి ఇది. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హైలూరోన్లో కూడా కండిషనర్ ఉన్నది. అండ్ నా దగ్గర ఇప్పుడు అది అయిపోయింది. సో ఐఎమ్ నాట్ డిస్ప్లేయింగ్, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు యూ కెన్ యాడ్ టు యువర్ కార్ట్. సో ఇది నైట్ హైడ్రా ఫిల్లింగ్ నైట్ క్రీమ్ అంటారు హైలూరోన్లో. అండ్ ఇది నాకు కండిషనర్ కానీ షాంపూ కానీ చాలా నచ్చింది. ఇది ఏంటి అంటే జస్ట్ ఇలా కొంచెం తీసుకొని, యాక్చువల్గా మీరు షాంపూ కండిషనర్ చేసిన రోజు యూ కెన్ యూజ్ ఇలా పెట్టేస్తే. నేను హెయిర్ వాష్ నైట్ క్రీమ్ అంటారు కానీ నేను హెయిర్ వాష్ చేసిన వెంటనే, బికాజ్ హైలూరానిక్ యాసిడ్ అనేది మనకి తడి జుట్టు మీద కానీ అండ్ వెట్ స్కిన్ మీద కానీ మనకి చాలా యూజ్ అవుతుంది. స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఇది మా కిడ్స్కి కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. అండ్ యూ కెన్ ట్రై దిస్ హైలూరాన్ లోరియల్ ప్యారిస్ వారి హైలూరాన్ షాంపూ, కండిషనర్ అండ్ నైట్ క్రీమ్ కూడా. ఇది నా ఫేవరెట్ అండి. అండ్ హెయిర్ సీరం డైలీ మర్చిపోకండి. స్విచ్ టు వుడెన్ కోంబ్ అండి. ఇది చేంజ్ చేసి చూడండి. ప్లాస్టిక్ అనేది మన హెయిర్ని లాగేసుకుంటుంది. సో దాంట్లో ఉన్న ఎనర్జీ అనేది మన హెయిర్ అనేది బాగా తీసేసుకుంటుంది. సో మనం జుట్టు ఎప్పుడైనా సరే ఆయిల్ చేసిన తర్వాత కాకుండా ఆయిల్ కన్నా ముందు ఇలా ఫస్ట్ లెంత్ని ఇలా అండ్ ఇట్లా సో చిక్కు పడకుండా ఇలా తీసేసి, నేను ఇలా వైడ్గా ఉన్న కోమ్నే వాడతాను. చూసా హెయిర్ కూడా ఎక్కువ రాలేదు. ఇలా కోమ్ చేసినా కూడా వుడెన్ కోమ్ అనేది
మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను 2 ఇయర్స్గా వుడెన్ కోమ్ మాత్రమే వాడుతున్నాను. యూ కెన్ స్విచ్ టు యువర్ కోమ్ ఆల్సో. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకా నేను కొన్ని వీడియోస్లో చెప్పబోతున్నాను ఇంకా టిప్స్. సో దిస్ ఇస్ నాట్ ద లాస్ట్ వీడియో, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టార్టింగ్ వీడియో. అండ్ మీరు ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీకు తెలుసు కదా. సో ఈ రోజు నుంచి గివ్ అవే స్టార్ట్ అవబోతుంది. ఇన్స్టాలో నన్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. అండ్ మీరు లైక్ చేసినప్పుడు నేను ఇక్కడ చూడలేను, యూ కెన్ సెండ్ ద పిక్ ఇన్ టు ద ఇన్స్టా బాక్స్. సో నేను గివ్ అవే విన్నర్స్ ఎలా రీచ్ అవ్వాలి అన్న డౌట్ని నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. Please like, share and subscribe to my channel. Thank you. See you with the next video. Bye.